ప్రైజ్ ది లార్డ్. యేసు నామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానాలు మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటున్నాయి. మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మన జీవిత గమ్యం తెలియనప్పుడు ఆయన వాగ్దానాలు మన ప్రయాణంలో వెలుగుగా నిలబడుతున్నాయి కదండి. ఈరోజు కూడా ఒక చక్కటి వాగ్దానము, కీర్తనల 107 కీర్తన 30 వచనము. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. నువ్వేమైనా దేవుని సన్నిధిలో నువ్వు కోరుకున్నట్లయితే వారు కోరిన రేవునకు నడిపిస్తారు. దేవాది దేవుని దగ్గర కోరుకునేవారుగా మనం ఉండాలి. కోరిన వాటిని, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకు ఉన్నాడు. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారండి. వారు ఆశీర్వాదం కొరకు పట్టుదలతో ప్రార్థన చేశారు, దేవుని వేడుకున్నారు, దేవుని యొద్ద కోరుకున్నారు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. కాబట్టి ఎవరైతే నాకు ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారో నమ్మదగిన దేవుని దగ్గర కోరుకోవాలి. యబ్బేసు, యాకోబు వీళ్ళిరువురు పట్టుదలతో వారు కోరుకున్నారు, పొందుకున్నారని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ యొక్క శ్రమలు బట్టి నువ్వు ఏడుస్తున్నావా, బాధను బట్టి నువ్వు ఎన్నాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటూ ఉంటావు, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభా నాకు ఇది చెయ్యి ప్రభా నువ్వు కోరుకున్నట్లయితే, పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, పట్టు వీడకుండా ప్రభా అని నువ్వు పర్సిస్టెంట్గా దేవుని సన్నిధిలో తెగక నువ్వు ప్రార్థన చేస్తే నీవు కోరుకున్న స్థలానికి, నీవు కోరుకున్న ఆశీర్వాదాన్ని, నీవు కోరుకున్న రేవునకు దేవుడు నడిపిస్తాడు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడైన దేవదాసాయి గారు ఒకసారి ఒక మాట చెప్పాడు, నీకు ఇష్టమైనది ఇచ్చుట దేవునికి ముచ్చట. ఎంత మంచి మాట కదండి. నిజమే, మనం కోరుకున్నది మనుషుల దగ్గర కోరుకునేవి వస్తాయో రావో మనకైతే తెలియదు, కానీ దేవుని దగ్గర కోరుకున్నవి నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను కోరుకున్న రేవునకు నడిపిస్తా. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయండి. అంతేకాదు నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, కోరుకున్న రేవునకు నడిపించే దేవుడుగా ఉన్నావు. దేశంలో ఆశీర్వాదం ఎవరికైతే కావాలనుకున్నాడో అట్టి వాడు నమ్మదగిన దేవుని ఎదుట వెళ్ళి కోరుకోవాలని చెప్పావు. యాకోబు, యబ్బేజులను చూపించి వారు కోరుకున్న పట్టుదలతో అడిగింది నీవు దయచేసావని చెప్పిన తండ్రి, ఈరోజు మేమందరం కూడా నిన్ను ఆశ్రయించే వారుగా చేసి మేము కోరుకున్న వాటిని మేము పొందుకునే వారుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ వాగ్దానము. ధైర్యంగా ఉండండి, ప్రభుని అడుగుతూ ఉండండి. మీరు కోరుకున్న యావత్తు ఆయన ఇస్తాడు. నీతిమంతుల కోరికను సిద్ధింప చేస్తాడంట. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే why don't you like, share and subscribe and don't forget to comment below. See you tomorrow. Until then, take care. Praise the Lord.